అంటే ఎప్పుడు మొదలు పెట్టారనే విషయం కూడా అందరూ మర్చిపోయారు. కంటిన్యూస్ గా ఆవిడ ఎప్పటి నుంచో ఉన్నారనే ఇదిలోనే ఉన్నారు అందరూ. అక్కడి నుంచి అలా అందుకుంటూ చాలా మూవీస్, ఎస్వి రంగారావు గారి భార్యగా సంతాన లక్ష్మి, అలా కొన్ని. ఆయన ముందు కొంచెం ఇదిగా ఉండేది, కానీ ఆయన కూడా తన వాయిస్, తన ఆ టైమింగ్ అనేది ఎక్కువ ఉండేదంట వాళ్ళకి. ఆ మాట బ్యాలెన్స్ వాళ్ళిద్దరు. అంటే ఏది ఎలాగున్నా కూడా ఆ షార్ట్లోకి వచ్చేటప్పటికి తన డామినేషన్లో కొన్ని వర్డింగ్స్ అవి అలా కొంచెం డామినేట్ చేసినట్టుండి ఆ క్యారెక్టర్కి సరిపడా మాట్లాడటం అట్లా కొంచెం అలా చాలా డైరెక్టర్స్ చాలా మూవీస్ చాలా చేశారు. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆవిడ. ఇంచుమించుగా ఆవిడ లాస్ట్ డేస్ వరకు కూడా కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉన్నారు. మీరు మిస్ అయ్యినట్టే లెక్క అమ్మని. ఉన్నప్పుడు ఎలా అనిపించబండి? చాలా మిస్ అయ్యానండి. అంటే మాకు చిన్న వయసు తెలీదు. నేను ఒక్కదాన్నే అవటాన కొద్దిగా ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. పక్కన మా నైబర్స్ వాళ్ళతో ఆడుకునేదాన్ని, కానీ పడుకునేటప్పుడు కొంచెం బాగా లోన్లీ. ఇప్పుడు నా ఒంట్లో బాగోపోతే బాగా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. అయ్యో కదా పాపం ఆవిడ నైట్ ఈ కాంబినేషన్స్ లో నైట్ వర్క్ ఎక్కువ ఉండేది ఆవిడ. ఒక్కొక్కసారి నైట్ షిఫ్ట్ కి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు నాన్నగారు పని షూటింగ్ అయిపోతే ఆయన వచ్చేసేవారు. నాన్నగారు ఉండేవారు ఇంట్లో. ఆయన కూడా అంతే మరి, ప్రొడక్షన్ లో ఆయన కూడా బిజీగానే ఉంటారు, చాలా బిజీ ఆయన కూడా. సో అట్లా కొంచెం బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు వాళ్ళు. సుబ్బులక్క మా అమ్మ ఉండేది, ఆమె నన్ను బాగానే చూసుకుని కొంచెం టైంకి అన్ని పెట్టడం అవన్నీ. కాకపోతే జ్వరాలు అవి వచ్చినప్పుడు కొంచెం బాగా అనిపించేది. బాగా ఎప్పుడైనా ఇలా మిస్ అయిన తర్వాత ఇంటికి రాగానే ఎప్పుడైనా అమ్మ మీద గట్టిగా అరిచేవారా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావని ఎప్పుడైనా అడిగారు? అంత ధైర్యాలు లేదు, ఏదో అలా కూర్చునేదాన్ని. కొంచెం ఆవిడ అర్థం చేసుకుని దగ్గరికి కూర్చుని, కాదమ్మా ఇట్లా పని మీద ఉన్నాను కదా అనేవారు. ఇంకా అలా కొంచెం పెద్దదాన్ని అవ్వనమ్మను కొంచెం నాకు గ్రాహ్యం తెలిసినప్పుడు అనిపించింది అమ్మ బిజీ. అప్పుడు ఎలాగో వేరు. ఇప్పుడు మామూలుగా సాధారణంగా మనకి ఎక్కువగా అమ్మ దగ్గర చనువు ఉంటుంది, నాన్న అంటే భయం ఉంటుంది సర్వసాధారణంగా. అయితే ఆడపిల్లలకి నాన్న చనువు ఉంటుంది అనుకోండి. అట్లా అంటే సినిమాల్లో అమ్మ బాగా మరి అందరితోటి సొంతంగా ఉన్నట్టుగా, అంటే ఏమంటారు, భయపెట్టేవారు కాదు, ఇంటి దగ్గర భయపెట్టేవారా మిమ్మల్ని? అమ్మే భయం ఎక్కువ, అమ్మ భయం. నాన్న కొంచెం చనువే. కొట్టారా ఎప్పుడైనా అమ్మ? అంటే ఎలాంటి సందర్భంలో కొట్టేవారు? ఏదో ఒకటి చేస్తాం అంతే, అనుకోకుండా అంతే. చదువు విషయంలో కాదు, చదువు ఏం లేదు, నేనే చదువుకునేదాన్ని. ఆ ప్రాబ్లం అసలు ఎప్పుడూ రాలేదు. నాకు ఇంట్రెస్టే, అసలు ఆ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. ఎవరు అడ్మిట్ చేశారు మిమ్మల్ని స్కూల్లో గానీ? అప్పుడు అమ్మే. నాన్నగారు షైన్ వేలంకన్ని స్కూల్ అని చెన్నైలోనే, అప్పట్లో మంచి స్కూల్ అది, అక్కడే చేర్పించారు. ఆల్మోస్ట్ 3 బ్రాంచెస్ ఉంటాయి టీ నగర్లో. అక్కడే నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత చదివారండి మీరు? డిగ్రీ కరస్పాండెన్స్ చేశాను. +2లో మ్యారేజ్ అయింది. అంటే నాన్నగారికి అప్పటికే హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ అవి వచ్చేటప్పటికి ఇంకా మ్యారేజ్ చేశారు. ఆయనకి పెళ్లి చూడాలి, ఒక పిల్లని ఏంటి అని ఆయన చాలా ఇదయ్యారు. సో సరే అని చేశారు.